ఒక డే స్టార్ట్ అవ్వడమే 12 అవర్స్ స్టార్ట్ అవుతుంది కదా! ఆ టైంలో ఇక్కడ తిరుమల కోనేరులో మునిగి అంగప్రదక్షిణ దేవుడి దర్శనం చేసుకుంటే ఉంటది మాస్టారు. గూస్ బంప్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెప్తా. కంగారు పడకండి నేనే. ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయట కూర్చొని జీవితంలో జరిగిపోయిన ప్రతి ఒక్క దరిద్రాన్ని గుర్తు చేసుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. కుదిరితే గుడి సరౌండింగ్స్ మొత్తం ఆ ఎర్లీ మార్నింగ్ వాక్ చేయండి. బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. నా రీల్‌లో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన త్రిష గారికి స్పెషల్ థాంక్స్. హ్యాపీ బర్త్‌డే మ్యామ్ అని చెప్పాను. ఆవిడకి విషయం తెలియక ఓన్లీ థాంక్ యూ చెప్పింది. లేదంటే సేమ్ టు యూ చెప్పేది. నా బర్త్‌డే విషెస్ ఇంపాక్ట్ ఏంటో తెలిసిన తర్వాత నుంచి హీరోయిన్స్ అందరూ వాళ్ళ బర్త్‌డేస్‌కి నా విషెస్ కంపల్సరీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంక తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయి కిటికీ బయట ఇంకెవరైనా సెలబ్రిటీస్ వస్తున్నారేమో అని చెప్పి చూశాను. ఎవరు రాలేదని చెప్పి కాసేపు నిద్రపోయాను. ఆ తర్వాత ఆకలేస్తుందని చెప్పి బయటకొచ్చాను. అదే వెంగమాంబ అన్నప్రసాదం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మన వెంకీ మామ డైలాగ్ గుర్తొచ్చింది. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. ఇక్కడ పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే జీడిపప్పు ఉన్న పొంగల్ దగ్గరే కూర్చున్నాను. ఇంకా తర్వాత చెప్పులు వెతుక్కుందామని వచ్చాను. వేరే చెప్పులు చూసి టెంప్ట్ అయ్యాను దుబ్బేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ నా చెప్పులు దొరికేసాయి నాకు. సో బాగా తిన్నాం కాబట్టి మళ్ళీ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని వెంటనే కిందకి బయలుదేరిపోయాను. అక్కడ నా ఇంకో ఫేవరెట్ స్పాట్ ఉంది. అదేంటంటే మరి ఇదనమాట. అది మ్యాటర్. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఉన్న థియేటర్స్ కవర్ చేయడం నా ఆనవాయితీ. ఎస్. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే వద్దులే. ఆ తర్వాత తినేసి స్లీపర్ బస్ ఎక్కానమాట. హాయిగా పడుకోవచ్చని. లాస్ట్ సీట్ అయ్యేసరికి